హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే యాజ్ ఏ యూఐ యూఎక్స్ డిజైనర్గా మనం ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను. ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. సో నేను అందుకే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తున్నాను. ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని స్క్రీన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం అందులో ఫంక్షనాలిటీ ఉండాలి. అంటే ఒక ఫ్లో లాగా ఉండాలి. అంటే సైన్ ఇన్, సైన్ అప్, లాగిన్ అండ్ ల్యాండింగ్ స్క్రీన్ అండ్ ఇన్నర్ పేజెస్, ఇంకా సబ్ ఇన్నర్ పేజెస్, ఇలా ఒక ఫ్లో లాగా మనము ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే నీకు ఫంక్షనల్ ప్రాస్పెక్టివ్లో అట్ ద సేమ్ టైం యూఐ డిజైనింగ్ ప్రాస్పెక్టివ్లో మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఏదో ఒక స్క్రీన్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే అది ఇట్స్ ఏ నాట్ ద కరెక్ట్ వే అన్నట్టు. సో ఒక ఫ్లో లాగా ఉండాలి. సో దట్ ఈ ఫ్లోని మనము జాబ్ కొట్టడంలో యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకు జాబ్ వచ్చినాక కూడా ఇలాంటి వర్క్స్ చేయాల్సి ఉంటుంది మోస్ట్లీ. సో ఈరోజు నేను షిప్మెంట్ అనే మొబైల్ అప్లికేషన్ చేశాను. జస్ట్ మీకు ఫ్లో ఏంటో చూపిస్తాను. అట్ ద సేమ్ టైం కొన్ని స్క్రీన్స్ ఎలా చేయాలో ఫిగ్మాలో మీకు చూపిస్తాను. జస్ట్ బి వాచ్. దిస్ ఈస్ షిప్మెంట్ మొబైల్ అప్లికేషన్. నేను ఒక డిజైన్ ఒక బేసిక్ లెవెల్లో చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇమేజెస్ కానీ కలర్స్ కానీ ఇంకా యాడ్ చేయలేదు. జస్ట్ ప్రైమరీ కలర్ మాత్రం యాడ్ చేసిన. ఫస్ట్ నేను ఫ్లో మాత్రం చెప్తాను మీకు. షిప్మెంట్ ఏంటంటే, సపోజ్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను, వైజాగ్కి మూవ్ అవుతున్నాను. సో నా ఇంట్లో సామాన్లన్నీ షిప్మెంట్ చేయాలి కదా వైజాగ్కి. సో అప్పుడు ఈ అప్లికేషన్కి వెళ్ళి నువ్వు ట్రాన్స్పోర్ట్ అంటే షిప్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ని ఒక ట్రక్ని కానీ మీకు నచ్చిన వెహికల్ని చూజ్ చేసుకొని మనము మన ఇంట్లో ఉన్న సామాన్లను షిప్మెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వేరే లొకేషన్కి. అది మెయిన్ దీంట్లో. సో షిప్మెంట్లో ఫస్ట్ స్క్రీన్ ఇనిషియల్ వెల్కమ్ స్క్రీన్. దీంట్లో కొద్దిగా హెడ్డింగ్ పెట్టాను, ఫాస్ట్, సేఫ్ అండ్ సెక్యూరిటీ డెలివరీ ఆఫ్ యువర్ గూడ్స్. అంటే మన ఇంట్లో ఉన్నాయి నెక్స్ట్ అంటే వేరే లొకేషన్ పంపేయడానికి మనం చెప్తున్నాం అన్నమాట. ఫస్ట్ ఇది ఇనిషియల్ స్క్రీన్. యాజ్ సూన్ యాజ్ యూజర్ అప్లికేషన్ ఐకాన్ క్లిక్ చేయగానే మొబైల్లో సో అది ఈ ఫస్ట్ పేజ్కి వస్తాడు. ఇక్కడ నుంచి సైన్ ఇన్, సైన్ అప్. అంటే సైన్ ఇన్ ఏంటంటే నేను ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే సైన్ ఇన్కి వెళ్తా, న్యూ యూజర్ అయితే సైన్ అప్కి వెళ్ళి నేను సైన్ అప్ అయిపోతాను. సో నేను సైన్ ఇన్ క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్కి వస్తాను. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. ఒకవేళ సైన్ అప్ కావాలనుకుంటే సైన్ అప్ చేసుకోవచ్చు. నేను యాజ్ సూన్ యాజ్ సైన్ ఇన్ కాగానే ఒక టూర్ ఉంటుంది. టూర్ ఏంటంటే ఈ అప్లికేషన్ దేని పర్పస్ అనే దానికోసం టూర్ అనే ఒక 4-5 స్క్రీన్స్ పెడతారు అన్నట్టు. ఈ టూర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈ టూర్ స్క్రీన్స్ ఏంటంటే ఈ అప్లికేషన్ యొక్క ఉద్దేశం, ఈ అప్లికేషన్ దేని పర్పస్, అప్లికేషన్ యూజర్కి ఎట్లా బెనిఫిషియల్ అనేది చెప్పడం టూర్ అన్నట్టు. ఇందులో ఒక 4-5 స్క్రీన్స్ ఉంటాయి. అందుకే ఈ డాట్స్ తోటి ఇండికేషన్ చేసిన. సో కంటిన్యూ అని కొట్టగానే నేను నా డాష్ బోర్డ్ పేజ్కి వెళ్తాను. ఈ డాష్ బోర్డ్ పేజ్లో ఇక్కడ నా ఇమేజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మేము రీసెంట్గా ఎన్ని షిప్మెంట్స్ చేసినో ఆ హిస్టరీ మొత్తం ఉంటుంది. ఏదైనా షిప్మెంట్ అంటే నేను ఏదైనా షిప్మెంట్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ షిప్మెంట్ సమ్మరీ ఉంటుంది. ఎక్కడెక్కడ అంటే నేను సపోజ్ న్యూయార్క్ షిప్మెంట్ ఇన్ ట్రాన్సిట్ అంటే న్యూయార్క్ నుంచి నేను వేరే లొకేషన్కి నేను నా గూడ్స్ని షిప్ చేశాను అనే సమ్మరీ మొత్తం ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం షిప్మెంట్ కోసం మనం డీటెయిల్స్ ఫిల్ చేయాలి కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ఆ సమ్మరీ అన్నట్టు. సో ఇట్లా మనకు ఇనిషియల్ స్క్రీన్స్ ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ ఎప్పుడైతే ఇక్కడ టాప్ లెఫ్ట్లో హ్యాంబర్గర్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేయగానే నీకు ప్రొఫైల్, షిప్మెంట్, ట్రాన్సాక్షన్, న్యూ బుకింగ్, రిసిప్ట్ ఇవన్నీ మెనూ లాగా ఇట్లా చూపించవచ్చు. నెక్స్ట్ ఎప్పుడైతే సపోజ్ నేను కొత్తగా నేను బుక్ చేయాలనుకుంటున్నప్పుడు నేను న్యూ బుకింగ్ పైన క్లిక్ చేసినప్పుడు నేను ఈ పేజ్కి వచ్చేస్తాను. ఈ పేజ్లో నేను నా డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసి సబ్మిట్ డీటెయిల్స్ కొట్టేస్తా. నెక్స్ట్ పేమెంట్ కూడా చేసి పేమెంట్ డన్ అయిపోయగానే కంటిన్యూ కొట్టగానే నేను నా షిప్మెంట్ పేజ్కి వెళ్ళిపోతాను. అంటే నేను ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్కి పంపిస్తున్నో లిస్ట్ అన్నట్టు. సపోజ్ నేను ఈ ఫస్ట్ వన్ నేను న్యూ లొకేషన్, ఇప్పుడు ఇది లేటెస్ట్ షిప్మెంట్ అన్నట్టు. ఫస్ట్ వన్ క్లిక్ చేయగానే నీకు ఆ షిప్మెంట్ సమ్మర్ ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్స్కి డిస్పాచ్ ఫ్రమ్ సోర్స్ వేర్ హౌస్కి వెళ్ళింది, నెక్స్ట్ డెస్టినేషన్కి ఒక 6 PM వరకు వచ్చే ఛాన్సెస్ ఉందని ట్రాకింగ్ లాగా మనం చూపించవచ్చు. నీకు షిప్మెంట్ ఐడి అన్నీ జనరేట్ అయిపోతాయి. నువ్వు ట్రాక్ లొకేషన్ క్లిక్ చేయగానే ఇప్పుడు నీ ట్రక్ ఎక్కడి నుంచి అంటే నువ్వు ఇంకా ఎంతసేపట్లో రావచ్చు అనే మ్యాప్ కూడా నీకు చూపిస్తారు అన్నట్టు. ఇలా ఇదేంటంటే ట్రాక్ లొకేషన్. అంటే ఇప్పుడు మనము సపోజ్ ఏదైనా జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ బుక్ చేసుకుంటాం కదా ఫుడ్,
మనం ట్రాక్ చేస్తాం కదా, మన ఫుడ్ డెలివరీ అయిందా హోటల్ నుంచి, ఇంకా ఎంతసేపట్లో మన ఇంటికి వచ్చేస్తుందని ఆ లొకేషన్ ట్రాక్ చేస్తాం కదా. సేమ్ ఇట్లనే మనం షిఫ్ట్ చేసినాం కదా హైదరాబాద్ నుంచి వైజాగ్కి, ఇప్పుడు మధ్యలో ఎక్కడుందో దాని లొకేషన్ ఎక్కడెక్కడ మూవ్ అవుతుందో అవన్నీ చూపిస్తారు. ఈ విధంగా ఒక ఫ్లో లాగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఏదైనా, సో దట్ అందరికి అర్థమవుతుంది. మన ఎంప్లాయర్కి కానీ నువ్వు ఒక జాబ్ కొట్టడంలో ఇది ఇలా చెప్తే నీ ఎంప్లాయర్కి కూడా అర్థమవుతుంది. సో ఇతనికి థింకింగ్ ప్రాసెస్ అట్ ద సేమ్ టైం యూఐ డిజైనింగ్ ప్రాసెస్ కూడా వచ్చింది, వాళ్ళకి అర్థమైపోతుంది. ఏదో ఒక స్క్రీన్ చేస్తే సరిపోదు. సో ఇది షిప్మెంట్ మొబైల్ అప్లికేషన్ మెయిన్ ఫ్లో అన్నట్టు. సో నేను బేసిక్ లెవెల్లో జస్ట్ ప్రైమరీ కలర్ బ్లూ వాడే బేసిక్గా నేను ఫాంట్స్, కలర్స్ అండ్ హెడ్డింగ్స్ తోటి నేను ఒక ఫ్లోలా గీసుకున్నా, ఇంకా జస్ట్ ఇమేజెస్ యాడ్ చేయలేదు. సో సపోజ్ నేను వెల్కమ్ స్క్రీన్లో షిప్మెంట్ కాబట్టి ఒక ట్రక్ ఇమేజ్ని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ ట్రక్ ఇమేజ్ని యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ పైన డబుల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇస్తే నీకు ప్లగిన్స్ ఉంటుంది. ఈ ప్లగిన్స్లో నీకు పిక్సెల్స్ అనే ప్లగిన్ ఉంటుంది. ఇది నీకు ప్లగిన్స్ గురించి కూడా నేను ఒక వీడియో పెట్టినా చూడండి. ఫిగ్మా ప్లగిన్స్ అని వీడియో చేసిన చూడండి. ఇక్కడ ఈ ప్లగిన్లో పిక్సెల్స్ అనే ప్లగిన్ని నేను యూజ్ చేసుకొని ఇమేజెస్ యాడ్ చేసుకుంటాను. సపోజ్ నేను ట్రక్ అని క్లిక్ చేసి సర్చ్ కొట్టగానే నీకు ట్రక్ రిలేటెడ్ ఇమేజెస్ వస్తాయి ఇట్లా. సో నీకు నచ్చింది ఇమేజ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. నాకు కొద్దిగా డార్క్ ఉన్న ఇమేజ్ కావాలి, సో నేను సర్చ్. సో నేను ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ ఇమేజ్. ఈ విధంగా ఇమేజ్ యాడ్ చేస్తే మనకు ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. ఇంతకుముందు ఏమో నార్మల్గా ఉండే ప్లేయింగ్ వైర్ ఫ్రేమ్ లాగా, ఇట్లా ఇమేజ్ యాడ్ చేయగానే నీకు స్క్రీన్ అనేది డిజైనింగ్ మోడ్లోకి వచ్చేస్తుంది. సపోజ్ ఈ షిప్మెంట్ అనేది లోగో, బట్ ఇంకా లోగో డిజైన్ చేయలేదు, జస్ట్ మీకు షోయింగ్ పర్పస్ టెక్స్ట్ మాత్రమే పెట్టినా. ఇది ఒక బోల్డ్ చేసేసిన. సో ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టేసిన. నెక్స్ట్ సైన్ ఇన్లో కూడా సేమ్ ట్రక్ ఇమేజ్ పెట్టాలనుకుంటున్నా. ఇమేజ్ని ఒక 2 టైప్స్గా మనము తీసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇందులోకి ఇంపోర్ట్ మనం 2 వేస్గా మనము ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ప్లగిన్ నుంచి ప్లేస్ చేసిన. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక డౌన్లోడ్ చేసిన నెట్ నుంచి, దాన్ని ఎట్లా ప్లేస్ చేయాలో చెప్తాను. జస్ట్ దీనిపైన డబుల్ క్లిక్ చేసి ఇక్కడ నీకు టాప్లో ఉన్న ఈ రెక్టాంగిల్ ఐకాన్ని క్లిక్ చేసినప్పుడు డ్రాప్ డౌన్లో ప్లేస్ ఇమేజ్ అని ఉంటుంది. అది క్లిక్ చేసినప్పుడు నువ్వు ఎక్కడైతే నువ్వు డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకున్నావు అక్కడికి నువ్వు అడ్రస్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సపోజ్ నేను ఈ ఇమేజ్ యూజ్ చేసి ఓపెన్ అని కొట్టేస్తే ఇక్కడికి వచ్చి యాడ్ అయిపోతుంది జస్ట్ ఈ విధంగా. సో ఈ విధంగా మనము ఇమేజెస్ యాడ్ చేస్తూ పోవడమే జస్ట్. ఇప్పుడు నువ్వు దీనికి నేను జస్ట్ మీకు ర్యాండమ్గా చెప్తున్నాను డిజైన్ ఎలా చేయాలో. డిజైన్ ఎప్పుడైనా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇమేజెస్ యూజ్ చేస్తే ఇమేజెస్ యూజ్ చేయాలి బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు సైన్ ఇన్లో నేను ఇలిస్ట్రేషన్ యూజ్ చేస్తా అంటే కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. సో నేను ఇక్కడ ఇమేజ్ యూజ్ చేసిన సేమ్ ఇదే ఇమేజ్ ఇక్కడ యూజ్ చేయాలి. బట్ నేను ఇమేజెస్ని ఎన్ని వేస్లో చూపించాలనే ఉద్దేశంతో మల్టిపుల్ ఇమేజెస్ యూజ్ చేస్తున్నాను. సో నేను ఎప్పుడైనా ఇట్లా డార్క్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి ఇమేజ్, సో దట్ ఈ టెక్స్ట్ అనేది బటన్ అనేది విజిబిలిటీ ఉంటుంది. సో నువ్వు లైట్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసినా అనుకో డల్గా కనిపిస్తుంది. సపోజ్ ఇప్పుడు దీంతో పాటు ఇప్పుడు వెల్కమ్ అండ్ సైన్ ఇన్ ఉన్నాయి. ఈ రెండింటిలో నాకు ఇది బాగా నచ్చింది, ఎందుకంటే ఇది డార్క్ బ్యాక్గ్రౌండ్ విత్ ట్రక్ ఉంది. అట్ ద సేమ్ టైం మన ఐటమ్స్ అంటే మన ఆబ్జెక్ట్స్ అన్ని విజిబిలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనం ఇట్లా కూడా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏదైనా కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ నా బ్లూ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకొని దీనికి బటన్కి వైట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇట్లా మల్టిపుల్ వేస్గా మనం డిజైన్ చేసి మనము క్లయింట్స్కి కానీ మీ ప్రాజెక్ట్ మేనేజర్లో కానీ చూపిస్తే వాళ్ళు దే కెన్ అండర్స్టాండ్ యువర్ క్యాపబిలిటీస్ అన్నట్టు. ఏదైనా ఒక డిజైన్ కొంతమందికి ఇలిస్ట్రేటివ్ వేలో నచ్చుతుంది, కొంతమందికి ఇమేజినరీగా, కొంతమందికి ప్లెయిన్గా, కొంతమంది గ్రేడియంట్స్గా, చాలా వేస్గా నచ్చుతాయి. సో ఫస్ట్ ఏదైనా డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక 10 స్క్రీన్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ 10 స్క్రీన్స్ మొత్తం చేయొద్దు. ఫస్ట్ ఒక 2 స్క్రీన్స్ పిక్ చేసుకొని ఒక సైన్ అప్, ఒక ల్యాండింగ్ పేజ్ స్క్రీన్ పిక్ చేసుకొని దాన్ని ఒక 2-3 వేరియేషన్స్లో వేయాలి. ఒకటేమో ఇమేజినరీ ఇట్లా, ఒకటేమో ఇట్లా కలర్ఫుల్గా, ఒకటేమో డార్క్ బ్యాక్గ్రౌండ్, ఒకటేమో గ్రేడియంట్ లాగా, డిఫరెంట్ వేలో ఒక 2-3 ఆప్షన్స్ ఇచ్చినామనుకో వాళ్ళు చూజ్ చేసుకొని నాకు ఈ ఫార్మాట్లో ఈ గ్రేడియంట్ వేలో కావాలి, ఇట్లా ప్లెయిన్గా సింపుల్గా కావాలని
వాళ్ళు ఒక ఆలోచించుకొని ఈ వేళ చేయాలని చెప్తారు. సో దట్ మిగతా డిజైన్స్ అన్ని ఆ వేళ చేస్తే మనకు టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం క్లయింట్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ విధంగా మనము డిజైన్స్ చేయొచ్చు ఫిగ్మాలో. నేను ఒక డిజైన్ చూజ్ చేసుకొని ఎట్లా చేయాలో చూపిస్తాను. ఎప్పుడైనా డిజైన్ చేసేటప్పుడు గైడ్లైన్స్ మాత్రం తెలిసి ఉండాలి. దానికోసం మీరు వీడియో చూడండి, యూట్యూబ్ వీడియోస్ కానీ లేదంటే బ్రౌజ్ చేస్తే డిజైన్ గైడ్లైన్స్ మీకు చాలా వస్తాయి. నా ఛానల్లో కూడా పెట్టినా మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది. అన్ని వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏదైనా డిజైన్ చేసేటప్పుడు పేషెన్స్ అండ్ ప్యాషన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో దట్ నీకు ప్రొఫెషనల్ అవుట్పుట్ అప్పుడే వస్తుంది. ఏదో 1-2 hours కూర్చుంటే అవుట్పుట్ అనేది ఇంపాసిబుల్. ఏదైనా అప్లికేషన్ డిజైన్ కొంతమంది కొన్ని నెలలు కష్టపడితే అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈ డిజైన్ అనేది ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎక్స్పీరియన్స్. 1 dayలో కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్. ఈ డిజైన్స్ అనేటివి ఒక్కొక్క ప్రాజెక్టు కొన్ని మంచి ప్రాజెక్ట్స్లో వాళ్ళు డెవలప్ చేస్తూనే ఉంటారు, ఎప్పుడైనా అప్డేట్ చేస్తూనే ఉంటారు. కొన్ని ఆన్గోయింగ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, జొమాటో, స్విగ్గీ, యూబర్, ఫేస్బుక్, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ ఆన్లైన్ అప్లికేషన్స్ ఏంటంటే ఆన్లైన్ అండ్ సోషల్ మీడియా అప్లికేషన్స్ ఏంటంటే వాళ్ళు డిజైన్ చేంజ్ చేస్తూనే ఉంటారు. ఇట్స్ ఏ ఎక్స్పీరియన్స్, అంటే యూజర్కి న్యూ ఎక్స్పీరియన్స్ చేయడానికి డిజైన్స్ అనేది చేంజ్ చేస్తూనే ఉంటారు. సో ఈ డిజైన్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో ఇలా జస్ట్ చెప్తున్నాను మీకు, మీ మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఏదైనా డిజైన్ చేసేటప్పుడు మాత్రం ఇట్లా 2-3 స్క్రీన్స్ పిక్ చేసుకొని దానికి ఒక మల్టిపుల్ లేఅవుట్, మల్టిపుల్ కలర్స్ యూజ్ చేసి డిఫరెంట్ వేలా చూపిస్తే వాళ్ళు చూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మనం సపోజ్ మనం ఎక్కడికి ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు చూస్తాం కదా, ఇట్లా జీన్స్లో, షర్ట్లో ఏది నచ్చిందో ఒక 10 చూసి అందులో చూజ్ చేసుకుంటాం కదా, అట్లనే డిజైన్స్లో కూడా చూజ్ చేసుకుంటారు క్లయింట్. ఇది సో ఫస్ట్ నేను ఒక స్క్రీన్ చేసి చూపిస్తాను. మొత్తం స్క్రీన్స్ చేయను, ఇట్స్ టేక్ టైం. సో ఒక స్క్రీన్ చేస్తే మిగతా మీద ప్రాక్టీస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ చూసింగ్ దిస్ యూజర్ అకౌంట్ పేజ్. సో ఈ పేజ్ ఎలా చేయాలో ఫాస్ట్గా రఫ్గా చేసి చూపిస్తాను. చూడండి, జస్ట్ టూల్స్ ఎట్లా వాడాలో చూపిస్తాను. సో దట్ మీరు ప్రాక్టీస్ చేస్తూ మంచి అవుట్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఫ్రేమ్కి వెళ్ళి నేను మొబైల్ అప్లికేషన్ కాబట్టి నేను 11 Pro సైజ్ తీసుకుంటున్నాను. 375x812 ఈ సైజ్ తీసుకోవాలి ఎప్పుడైనా మొబైల్ యాప్ అన్నప్పుడు. సో నేను క్లిక్ చేయగానే నీకు ఈ ఆర్ట్ బోర్డ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చింది కదా, దీన్ని సపోజ్ నేను ఇక్కడనే పెట్టేసుకుంటున్నాను. యూజర్ అకౌంట్ పేజ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ మనకు యూజర్ అకౌంట్లో ఏమేమి ఉంది, ఫస్ట్ ఒకటి నావిగేషన్ బార్, హ్యాంబర్గర్ ఐకాన్, దెన్ ప్రొఫైల్ ఇమేజ్, నా నేమ్ అండ్ రీసెంట్ షిప్మెంట్స్ అనే హిస్టరీ మొత్తం ఉన్నది. సో నేను మీకు చూపిస్తాను ఫాస్ట్గా. ఫస్ట్ ఎప్పుడైనా డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు ఈ ఆర్ట్ బోర్డ్ నేమ్ ఇచ్చుకోవాలి, లేకుంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది పేజ్ ఏంటో అని. సో యూజర్ అకౌంట్ కాబట్టి యూజర్ అకౌంట్ నేమ్ ఇచ్చేసుకున్నా. నీకు టాప్లో నావిగేషన్ బార్ ఉండాలి కదా, రెక్టాంగిల్ టూల్ తోటి నావిగేషన్ బార్ని నువ్వు ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి. నీకు పైన నీకు స్టేటస్ బార్ కూడా ఉండాలి. మొబైల్ యాప్లో పైన డేట్ అండ్ బ్యాటరీ అవి ఉంటాయి కదా, స్టేటస్ బార్ కూడా పెట్టాల్సి ఉంటుంది. బట్ అది ఇప్పుడు పెట్టట్లేదు. నా ప్రీవియస్ వీడియో చూడండి, అందులో పెట్టిన ఎట్లా పెట్టాలో. నెక్స్ట్ దీని హైట్ అనేది 90 pixels పెట్టేసుకుంటాను. ఇట్లా 90 pixels పెట్టేసుకొని బ్లూ కాబట్టి నేను బ్లూ కలర్ కాబట్టి నేను ఐడ్రాప్ టూల్ క్లిక్ చేయగానే నీకు ఐడ్రాప్ టూల్ ఐకాన్ వస్తుంది. ఇట్లా క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసుకొని ఐడ్రాప్ టూల్ తోటి ఇట్లా క్లిక్ చేయగానే నీకు ఇక్కడికి వచ్చి యాడ్ అయిపోతుంది కలర్. ఇది కలర్ యాడ్ చేసేసిన నావిగేషన్ బార్. కొద్దిగా హైట్ అనేది తగ్గిద్దాం. నెక్స్ట్ టెక్స్ట్ టూల్ తోటి టీ కొట్టగానే టెక్స్ట్ టూల్ వచ్చేస్తుంది. సో నేను టైప్ చేస్తున్నా అకౌంట్, యూజర్ అకౌంట్. సో యూజర్ అకౌంట్ నేను ఒక 24 pixels పెట్టేసుకుంటున్నా. బోల్డ్ హెడ్డింగ్ కాబట్టి నేను బోల్డ్ పెడుతున్నా. సెంట్రల్ లైన్ చేసుకోండి. ఇక్కడ ఉన్న అలైన్మెంట్స్ ఉన్నాయి కదా, వర్టికల్, హారిజాంటల్ సెంటర్ అండ్ ఇది ఎప్పుడైనా అలైన్ వర్టికల్ సెంటర్ క్లిక్ చేయాలి, అప్పుడే నీకు సెంటర్ అయిపోతుంది. నెక్స్ట్ నీకు ఈ ఫాంట్ అనేది మరీ బోల్డ్ అనిపిస్తే నువ్వు ఇక్కడ ఫాంట్ వెయిట్ కూడా సెమీ బోల్డ్ పెట్టేసుకోవచ్చు. సో సెమీ బోల్డ్కి వచ్చేసింది. ఈ లెఫ్ట్ సైడ్లో హ్యాంబర్గర్ ఐకాన్ ఉండాలి కదా, సో నేను హ్యాంబర్గర్ ఐకాన్ని క్లిక్ ప్లగిన్స్ నుంచి తీసేసుకుంటా. ఐకాన్ పై క్లిక్ చేయగానే నీకు ప్లగిన్ వస్తుంది. ఇందులో మెనూ కొట్టగానే సర్చ్ ఐకాన్స్ అని కొట్టగానే నీకు మెనూ రిలేటెడ్ ఐకాన్స్ వస్తుంది. సపోజ్ నాకు ఈ ఐకాన్ పెట్టేసుకుంటా. అది క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఐకాన్ అంటే ఈ ఆర్ట్ బోర్డ్ పైకి ఇట్లా వచ్చేస్తుంది.
ఇది కొద్ది పైకి అనుకొని దీని కలర్ చేంజ్ చేద్దాం. ఇది క్లోజ్ చేసేయండి. సో ఇక్కడ నేను మెనూ ఐకాన్ పెట్టేసిన. నెక్స్ట్ దీని కింద మన అది ఉండాలి కదా, ప్రొఫైల్ ఇమేజ్. ఇక్కడ ప్రొఫైల్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ నా ప్రొఫైల్ ఇమేజ్ రావాలి. నేను జస్ట్ బాక్స్ పెట్టిన. సో నేను ఈ బాక్స్ని రెక్టాంగిల్ని డూప్లికేట్ చేసుకుంటున్నా. కంట్రోల్ డి కొడితే డూప్లికేట్ అయిపోతుంది, ఆర్ నువ్వు మళ్ళీ గీసుకోవచ్చు. నేను కంట్రోల్ డి కొట్టి డూప్లికేట్ చేసుకుంటున్నా. కంట్రోల్ డి ప్రెస్ చేసా, జస్ట్ ఇట్లా డ్రాగ్ చేసుకుంటున్నా అంతే. నువ్వు ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకోవచ్చు. సో నేను దీనికి వేరే కలర్ ఇచ్చుకుంటున్నా కొద్దిగా డిఫరెన్స్ కోసం. నేను దీనికి ఒక హైట్ 225 పెట్టేసుకుంటున్నాను. సో దీంట్లో నేను ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలి. సేమ్ ప్లగిన్స్కి వెళ్ళాలి. ఇక్కడ నీకు పిక్సెల్స్లో ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి నేను ఫేస్ ఆర్ మెన్ అని కొడుతున్నాను. మెన్ నాకు ఏదైనా ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ ఈ కొద్ది స్టైలిష్ ఉంది, ఇది ఇన్సర్ట్ చేసేసిన. సో ఈ విధంగా కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నువ్వు డైరెక్ట్ నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని నీ ఫోల్డర్లో పెట్టుకొని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పాను కదా. సో నువ్వు ఇన్సర్ట్ చేసుకోగానే నీకు ఇక్కడ ఫిల్లో ఇమేజ్ అని ఉంటుంది. ఈ క్లిక్ చేయగానే నీకు చాలా అవి ఉంటాయి. ఇవి మన ఫిల్టర్స్ ఇట్లా ఎక్స్పోజర్ కానీ కాంట్రాస్ట్ ఇవి చాలా ఉంటాయి. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. టెంట్, హైలైట్స్ ఇవన్నీ నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. షాడోస్ కానీ ఇవన్నీ నువ్వు చేసుకోవచ్చు. ఫిట్, క్రాప్ నీకు ఎట్లా అంటే అట్లా క్రాప్ చేసుకోవచ్చు. టైల్, సో ఇక్కడ చాలా ఉంటాయి. అది మీరు చేసుకోండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నేను ఇమేజ్ ఇట్లా పెట్టేసుకుంటున్నాను. యూజర్ అకౌంట్ అని ఇక్కడ నా నేమ్ ఉండాలి కదా, టెక్స్టూల్ తోటి ఇక్కడ నా నేమ్ రాసుకుంటున్నా. క్లిక్ చేయగానే కిరణ్ ఎలిగేటి. నా లొకేషన్ హైదరాబాద్ అని ఇట్లా పెట్టేసుకుంటాను. సో ఎప్పుడైనా ఈ హైదరాబాద్ అనేది కొద్దిగా నార్మల్ డీటెయిల్డ్ ఫాంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ కొద్దిగా ఇది ఇక్కడ జరుపుకోండి. నెక్స్ట్ దీన్ని బోల్డ్ పెట్టేసుకుంటున్నా నేమ్ కాబట్టి. దీనికి డార్క్ కలర్ వద్దు, సో లైట్ గ్రే కలర్ ఇట్లా పెట్టేసుకుంటా. సో లైన్ హైట్ అనేది కొద్దిగా తగ్గించుకుందాం, 25. ఓకే, సో ఈ విధంగా నేను యూజర్ అకౌంట్ అనే పేజ్ క్రియేట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ హెడ్డింగ్ ఉండాలి కదా. ఇక్కడ మన రీసెంట్ షిప్మెంట్స్ అండ్ వ్యూ ఆల్ అనే టెక్స్ట్ ఉంటుంది కదా. సేమ్ టెక్స్టుల తోటే టైప్ చేసుకోవడం. జస్ట్ రీసెంట్ షిప్మెంట్స్. హెడ్డింగ్ అనేది ఎప్పుడైనా ఒక 24 పెట్టుకోవచ్చు. ఇది మొబైల్ యాప్కి. వెబ్లో డిఫరెంట్ ఉంటుంది, మొబైల్లో డిఫరెంట్ ఉంటుంది. ఎప్పుడైనా ఈ అలైన్మెంట్స్ అనేటివి ఇట్లా చూసుకోవాలి మనం. ఇట్లా లైన్స్ వస్తున్నాయి కదా మనం డ్రాగ్ చేసినప్పుడు. దీనికి అలైన్ అయిపోయింది. కిరణ్కి ఈ రీసెంట్ షిప్మెంట్ అనేది అలైన్ అయింది. సో 22 కూడా పెట్టేద్దాం. దీనికి సేమ్ బోల్డ్ ఫాంట్. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో నీకు వ్యూ ఆల్ బటన్ ఉండాలి కదా, ఆల్ట్ పట్టుకుంటున్నా, ఇది డ్రాగ్ చేసేస్తున్నా. వ్యూ ఆల్. ఈ ఫాంట్ అనేది మనము ఒక 14 పెట్టుకుందాం. అండ్ మీడియం పెట్టేద్దాం. సో ఇది లింక్ కాబట్టి నేను దీన్ని కలర్ ఇచ్చుకుంటా. సో నువ్వు ఏదైనా ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు, బటన్ లాగా కూడా పెట్టుకోవచ్చు. నేను ఈ బ్లూ కలర్ ఇచ్చేస్తుంది ఇక్కడ. సో బ్లూ కలర్ యాడ్ చేసేసిన డ్రాప్ టూల్ తోటి. నెక్స్ట్ ఇది అలైన్కి ఉండాలి ఇది. సో ఇది పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇలానే మిగతాది కూడా సేమ్. ఈ టెక్స్ట్ ఇది ఎలా రాయాలో మీకు ఐడియా ఉంది. సో ఇంతకుముందు చెప్పాను కదా. ఇప్పుడు ఈ సర్కిల్ ప్లస్ ఇందులో ఉన్న ఈ నావిగేషన్ ఐకాన్ కూడా మనము చేసుకోవచ్చు చాలా ఈజీగా. జస్ట్ నువ్వు సర్కిల్ టూల్ తీసుకొని ఇక్కడ ఎలిప్స్ టూల్ ఉంటుంది. జస్ట్ నువ్వు ఇట్లా సర్కిల్ లాగా తీసుకోవడం,
బ్లూ కలర్ ఐడ్రాప్ టూల్తో బ్లూ కలర్ యాడ్ చేయడం, ఐకాన్ యాడ్ చేయడం అంతే. ప్లగిన్స్లో ఐకానిఫైలో సపోజ్ నావిగేషన్ అని కొట్టేద్దాం. సో ఇలాంటి ఐకాన్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. జస్ట్ కాపీ చేసి ఇంపోర్ట్ చేయండి, ఇక్కడికి వచ్చి దీన్ని ఇలా పెట్టేసేయండి. నెక్స్ట్ ఇది దీనిపైన ఉండాలి, క్లోజ్ చేసుకోండి. దీనికి వైట్ కలర్ ఇచ్చింది. ఎలిప్స్ టూల్ పైన ఉండాలి కాబట్టి ఇలా పెట్టేసిన. రెండు సెలెక్ట్ చేసుకొని హారిజాంటల్ సెంటర్, వర్టికల్ సెంటర్ క్లిక్ చేస్తే సెంటర్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఇట్లా ఐకాన్ని యాడ్ చేసుకోవచ్చు సర్కిల్కి. నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా, టెక్స్ట్ అనేది మీకు ఎలా చేయాలో తెలుసు. ఇక్కడ నేను డివైడర్స్ యూజ్ చేసిన, మీరు మామూలు ఇట్లా బాక్సులు కూడా పెట్టుకోవచ్చు. బాక్స్ ఎట్లా గీయాలో కూడా చూపిస్తా. రెక్టాంగిల్ టూల్, నెక్స్ట్ బాక్స్ ఇట్లా గీస్తున్నా. నేను బాక్స్ సైజ్ ఒక 320 పెట్టేసి సెంట్రల్ లైన్ చేస్తున్నా. ఇట్లా సెంట్రల్ లైన్ అండ్ దీనికి వైట్ కలర్ ఇచ్చి డ్రాప్ షాడో ఇస్తున్నా. ఇప్పుడు బాగుంటుంది ఎఫెక్ట్స్లో డ్రాప్ షాడో. నీకు ఏమన్నా సెట్టింగ్స్ కావాలంటే సెట్టింగ్స్కి వెళ్ళొచ్చు. దీంట్లో బ్లర్ కొద్దిగా పెంచుకోవచ్చు అప్ ఆర్ డౌన్ ఆర్ తోటి. మరి ఇంత వద్దు, ఒక 9 పిక్సెల్ అండ్ ఎక్స్ యాక్సిస్ కూడా ఒక 8 పిక్సెల్ పెడదాం. వై యాక్సిస్ ఒక 8 పిక్సెల్. ఇట్లా కొద్దిగా ఒపాసిటీ తగ్గించేద్దాం. ఈ విధంగా మనం బాక్స్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి రౌండెడ్ కార్నర్స్ కూడా యాడ్ చేయాలంటే చేసుకోండి. ఇట్లా 8 పిక్సెల్ ఇస్తుంది. ఈ విధంగా మనం దీని కిందికి వేసుకుందాం. రెండు గ్రూప్ చేయండి, కంట్రోల్ G. నెక్స్ట్ ఇది అది సెలెక్ట్ చేసుకొని సెంట్రల్ లైన్ చేద్దాం. ఇట్లా ఇక్కడికి వచ్చి షాడో కూడా కొద్దిగా పర్ఫెక్ట్ లేదు, షాడోని కూడా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఈ బాక్స్లో టెక్స్ట్ రాసుకోవడం అంతే. దీన్ని గ్రూప్ చేసుకోండి, కంట్రోల్ G. నెక్స్ట్ దీన్ని ఆల్ట్ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేయండి. బాక్స్కి మధ్య ఒక 20 పిక్సెల్ ఇట్లా ఇచ్చుకోండి. నెక్స్ట్ కంట్రోల్ D కొట్టేస్తే సేమ్ బాక్స్ ఇట్లా యాడ్ అయిపోతుంది అంతే. సేమ్ ఇట్లానే దీంట్లో బాక్స్లలో మనం టెక్స్ట్ రాసుకోవడం. ఈ మొత్తం బాక్స్లను గ్రూప్ చేసుకోవడం. ఒకవేళ ఈ బాక్స్ మధ్య నీకు స్పేస్ అనేది తగ్గించాలనుకుంటే జస్ట్ ఇట్లా నీకున్నది కదా 21 పిక్సెల్, నెక్స్ట్ తగ్గించడం ఇట్లా 8 పిక్సెల్ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. చాలా షార్ట్ కట్స్ ఉంటాయి, నేను చాలా వీడియోస్ చేశాను ఇప్పటి వరకు, చూడండి. ఈ విధంగా ఏ డిజైన్ అయినా కానీ, మొబైల్ యాప్, వెబ్ యాప్, ఏ డిజైన్ అయినా కానీ డిజైన్ గైడ్లైన్స్ ఫాలో అవుతూ చాలా పర్ఫెక్ట్గా పేషెన్స్ తోటి ప్యాషన్గా చేయాలి. అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. చెప్పాను కదా వీడియో ఫస్ట్లో, స్క్రీన్ 1-2 స్క్రీన్స్ చేస్తే సరిపోదు, ఒక 10 స్క్రీన్స్ ఫ్లో లాగా చేసి ఎవరికైనా ప్రెజెంటేషన్ చేస్తే దే విల్ బీ హ్యాపీ. అది ఆఫీస్ అయినా కావచ్చు, ఇంటర్వ్యూలో అయినా కావచ్చు, ఇలాంటి వర్కే చేయాలి. ఎందుకంటే మోస్ట్లీ మనం ఇలాంటి వర్క్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పటివరకు చాలా వీడియోస్ చేశాను UI UX పైన. కెరీర్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, సాఫ్ట్వేర్స్ ఎలా యూజ్ చేయాలి, ఫిగ్మా టూల్ ఎట్లా వాడాలి, అడోబ్ XD ఎట్లా వాడాలి, ఫోటోషాప్, ఇలిస్ట్రేటర్, డిజైన్ గైడ్లైన్స్, బ్రాండింగ్, ఆల్ కైండ్ ఆఫ్ ఐఎమ్ షేరింగ్. నాకున్న నాలెడ్జ్ ప్రకారం అన్నీ షేర్ చేస్తున్నాను. జస్ట్ watch my channel called Agility Design. Life is short, enjoy your moment, be honest, never give up. Thank you.